నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఉత్సవ కమిటీ సభ్యులు. ప్రత్యేక వాయిద్యాల మధ్య శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. మరొకసారి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకు అనుగుణంగానే ఇప్పుడు కూడా వినాయక చవితి కదిరి నియోజకవర్గంలో అయితే భిన్నత్వంలో ఏకత్వం ఇప్పుడు కూడా సాధిస్తూనే వస్తుంది. నుంచి భవిష్యత్తులో కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం కొనసాగేటువంటి పరిస్థితుల్లోనే ఈ సత్సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రత్యేకించి యువత కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలియజెప్పడానికి ఒక వేదికగానే గణేష్ నిమజ్జనాన్ని కూడా వాడుకుంటున్నారు. ఒక మంచి సంస్కృతి. మామూలుగా గ్రామాల్లో గతంలో గ్రామోత్సవాలు అనేది ఊర్లో ఉన్నటువంటి అరపరికల్ని తొలగించాలనే ఆలోచనతోనే, మత సామరస్యాలు ఏమైనా ఉన్నా, విభేదాలు ఏమన్నా కూడా మర్చిపోవాలనే ఆలోచనతోనే గతంలో గ్రామోత్సవాలు జరిగింది. ఆ గ్రామోత్సవాల్ని ఈ రోజున వినాయక నిమజ్జనం కూడా గ్రామోత్సవ రూపేణ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ అర్థం చేసుకోవాలా, ప్రత్యేకించి యువత అర్థం చేసుకోవాలి. మనందరి మధ్యన అరమరికలు ఉండకూడదు, కులాలు మతాల మధ్యన తారతమ్యం ఉండకూడదు. ఏదైతే మన దేశం అనుసరిస్తూ ఉందో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇది అందరికీ మనకు ఆచరణీయమని తెలియజెప్పేటువంటి ఒక మన సాంప్రదాయమే, హిందూ సాంప్రదాయమే గణేష నిమజ్జనము, ఒక వినాయక చతుర్థి పండుగ చేసుకోవడం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనంలో బాధ్యతలు తీసుకొని ఈ నిమజ్జనము కేరింతాల మధ్యన, సంతోషం మధ్యన జరిగే రకంగా, ఏ రకంగానూ ఇబ్బందులు లేకుండా చూసే విధంగా ఇబ్బందుల్ని తొలగిస్తూ కూడా పనిచేస్తున్నటువంటి అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా కదిరి నియోజకవర్గం తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతావందనాలు కూడా తెలియజేస్తాను. ఈ పండుగని ఆచరించడంలో మనందరి జీవితాల్లో కూడా విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి, కొత్త సంతోషం మనందరి జీవితాల్లో రావాలని చెప్పేసి, ఎప్పుడు కూడా సంతోషం అనేది పంచుకొని బతకాలనే ఆలోచన విధానాన్ని తెలియజెప్పే విధంగానే ఆచరించుతామని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తాను. అది ఇదే రకమైనటువంటి సహకారం భవిష్యత్తులో పిల్లలు కూడా అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దీన్ని ఒక సందేశంగా వాళ్ళు ఆచరించాలా, ఆలోచన చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్తే.